నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను మీ కృష్ణవేణి. సినిమా ప్రపంచం ఇదొక రంగుల ప్రపంచం. దీన్ని నమ్ముకొని వచ్చి ఒక సినిమానో రెండు సినిమాలో హిట్ అవుతే ఆ తర్వాత కంటిన్యూగా ఆఫర్లు వస్తాయి, కోటీశ్వర్లు అవ్వచ్చు, కావాల్సినంత పేరు. కానీ ఒక్కసారి అవకాశాలు రాకుంటే అసలు వాళ్ళు ఉన్నారా లేదా పట్టించుకునే నాథుడు కూడా ఉండరు. వాళ్ళు తింటున్నారా, కనీసం డబ్బులు ఉన్నాయి, అడిగే వాళ్ళు లేరు. ఇలా సినిమా ప్రపంచాన్ని నమ్ముకొని అది తప్ప ఇంకో పని ఏం చేయాలో అర్థం కాక ఎంతో మంది కళామ తల్లి బిడ్డలు ఇప్పటికీ మన చుట్టూనే ఉన్నారు. అలాంటి వాళ్ళలో ఒకరే కుక్క పద్మ గారు. ఎంతో మంది హీరోల పక్కన హీరోయిన్గా యాక్ట్ చేయడమే కాకుండా సాక్షాత్తు మెగాస్టార్ చిరంజీవి గారి సరసన తెరను షేర్ చేసుకున్నటువంటి కుక్క పద్మ గారితో మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే. మీరు ఇప్పటి తరానికి పరిచయం లేదు కానీ ఒకప్పటి జనరేషన్ అయితే మిమ్మల్ని ఈజీగా గుర్తుపడతారు. అసలు సినిమా అవకాశాల మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చారు మీరు ఈ ఫీల్డ్లోకి? మా నాన్నగారు నేషనల్ శాంపుల్ సర్వేలో సూపరింటెండెంట్గా జాబ్ చేసేవారు. ఇక్కడ హైదరాబాద్లో పిక్చర్ హౌస్ చేసేవారు. అయితే అప్పుడు ఏమిటంటే మా నాన్నగారికి అన్నపూర్ణ స్టూడియో, సాది స్టూడియోకి తనిఖీకి వెళ్ళేవారు. తనిఖీకి వెళ్ళినప్పుడు అప్పుడు షూటింగ్ చూడడానికి పాసులు ఇచ్చేవారు. ఆ పాసులు తీసుకొని మేము అన్నపూర్ణ స్టూడియోకి, సాది స్టూడియోకి తనకి వెళ్ళినప్పుడు మేము కూడా చూడడానికి వెళ్ళేవారు. మా అమ్మ, నేను, మా బ్రదర్స్ వెళ్ళినప్పుడు అక్కడ కుక్క అని ఒక సినిమాకి ఆర్టిస్ట్ని సెలెక్షన్ చేస్తున్నారనమాట. అప్పుడు నన్ను చూసి ఈ అమ్మాయి చేస్తే బాగుంటుంది అని అడిగారు. అప్పుడు నాకు చిన్న ఏజ్ అయినా కూడా అది విలేజ్ క్యారెక్టరు, హీరో నారాయణరావు గారు పక్కన వేషం అనమాట. అయితే అడిగితే ఆ విధంగా చేయడం. మీ నాన్న వాళ్ళు ఒప్పుకున్నారా అప్పుడు? మా నాన్నగారికి ఒప్పుకోలేదు. మా నాన్నగారు వద్దన్నారు. ఎందుకంటే మా నాన్నగారు ఒక సిస్టర్ అవ్వడం, అంటే సిస్టర్ అంటే హాస్పిటల్లో సిస్టర్ అవ్వడం ఇష్టం, కానీ మా అమ్మగారికి ఇంట్రెస్ట్ అనమాట. అయితే మేము షూటింగ్ చూడడానికి వస్తే నన్ను అలా అడిగారని చెప్పి చేశాను అనమాట. అది ఆ తర్వాత ఇంకా సినిమా ఫీల్డ్ లోనే కంటిన్యూ అవ్వాలనుకున్నారా? అప్పుడు నేను 7th క్లాస్ చదువుతున్నాను. కుక్కని హీరోయిన్గా చేసినప్పుడు ఆ తర్వాత మళ్ళీ 8th, 9th, 10th చదివాను. ఇక్కడే కోటి గర్ల్స్ స్కూల్లో ఉంది. కోటి గర్ల్స్ హై స్కూల్లో చదివాను అనమాట. తర్వాత నాకు లెటర్స్ వచ్చేవన్నమాట, నీ సినిమా బాగుంది అది ఇది అని. మళ్ళీ తర్వాత రవీంద్ర భారతిలో డాన్స్ ప్రోగ్రామ్స్ ఇచ్చేదాన్ని. కథక్ డాన్సు, తర్వాత క్లాసికల్ డాన్సు, ఫోక్ డాన్స్ ఇచ్చేదన్నమాట. వాళ్ళందరూ లెటర్స్ రాసేవారు నాకు. స్కూల్కే లెటర్స్ వచ్చేవి. నువ్వు చాలా బాగా చేసావు అది ఇది అని. ఆ తర్వాత మీరు అంటే ఆ కుక్క సినిమా ద్వారానే మీ పేరు కుక్క పద్మగా ఫేమస్ అయ్యిందా? అయితే అసలు నా పేరు కే పద్మావతి. అట్లా కూడా కేనే. అయితే కుక్క సినిమాలు హీరోయిన్ చేశాను. హీరో నారాయణరావు పక్కన హీరోయిన్గా చేశాను. శకుంతల ఆంటీ చనిపోయారు చూడండి, ఆమె పిఎల్ నారాయణ గారు ఒక పేరు, నేను హీరో ఇది నారాయణరావు గారు ఒక పేరు. అతనంటే తాళికట్టు శుభవేళ అనే పాట ఉంది కదా, ఆ హీరో అనమాట. మేము చేసాము. అప్పుడు ఆ సినిమా చాలా బాగా ఆడింది. 1980 ప్రాంతంలో చాలా హిట్ అనమాట ఆ సినిమా, కుక్క అని సినిమా. అయితే అప్పటి నుంచి వెళ్ళి నా పేరు కుక్క పద్మ అని అంటారనమాట. నేను అది పేరు చాలా మార్చాను, చందన అని మార్చాను, తర్వాత వేరే పేర్లు మార్చాను అనమాట. మార్చిన మళ్ళీ కుక్క అని రాసుకుంటున్నారు. ఇక నాకు విసుకొచ్చి పేరు మార్చడం మానేస్తాను. తర్వాత మీరు చిరంజీవి గారి సరసన కూడా సిస్టర్ క్యారెక్టర్ చేశారు కదా, అవకాశం ఎలా వచ్చింది మీకు? మొండిగటంలో సినిమాలు హీరో చిరంజీవి గారు సిస్టర్గా చేశాను. అంటే కుక్క సినిమా చూసి నన్ను పిలిచారనమాట. యాక్చువల్గా నేను ఏమేమి సినిమాలు చేశాను చెప్తాను. కుక్క అని సినిమాలో హీరో నారాయణరావు గారు భారీగా చేశాను అనమాట, హీరోయిన్గా. దానికి యండమూరి వీరేంద్రనాథ్ గారు రైటర్ అండ్ ప్రొడ్యూసర్. తర్వాతనేమో మళ్ళీ విముక్తి కోసం అనే సినిమాలో హీరోయిన్గా చేశాను. సాయి చంద్ర గారు భారీగా అనమాట, పెద్ద బొట్టు పెట్టుకొని. దానికి ఉదయ్ కుమార్ గారు డైరెక్టర్. తర్వాత ఆంధ్రకేసరి సినిమా, ఆంధ్రకేసరి గారి భారీగా చేశానమాట, అన్మాయమ్మ క్యారెక్టర్. అది విజయచంద్ర గారు చేశారు. అతను విజయచంద్ర గారి పక్కన హీరోయిన్గా చేశాను అన్మాయమ్మ క్యారెక్టర్. చాలా మంచి వేషం అనమాట, అది రియల్ స్టోరీ కదా ఆంధ్రకేసరి. దాంట్లో హీరోయిన్గా చేశాను. తర్వాత సజీవమూర్తులు అనే ఒక సినిమా చేశాను. దాంట్లో ప్రవీణ్ చక్రవర్తి అని, డబ్బింగ్ ప్రవీణ్ చక్రవర్తి పక్కన హీరోయిన్గా చేశాను. భైరవ్ కోన అని ఒక సినిమా చేశాను. దాంట్లో ఇది రామ్జీ అని హీరో చేశారు. ఇలాగా 8 సినిమాలు హీరోయిన్గా చేశాను. 25 సినిమాలు సిస్టర్గా చేశాను. దాంట్లో మొండిగటం సినిమాలో హీరో చిరంజీవి గారి సిస్టర్గా చేశాను అనమాట. చంపేస్తారు నన్ను, మంచి రోల్ అనమాట, చాలా మంచి రోల్. అంత ఒక వెలిగి అన్ని మంచి ఆఫర్లు వస్తుంటే సడన్ గా ఆఫర్లు ఎప్పుడు పోయాయి? అసలు మీరు ఈ పరిస్థితికి రావడానికి కారణం ఏంటి?
అంటే 1980 నుంచి వెళ్ళి 1986 దాకా 35 మూవీస్ 40 సినిమాల దాకా చేశాను అనమాట. 1986 నుంచి వెళ్ళి మూవీస్ రానివ్వలేదు ఒక అతను. అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారా? ఈ ఫీల్డ్ ఇలా ఉంటుందని మీకు ఏం తెలియదు కదా అసలు. ఈ ఫీల్డ్ లో మంచి ఉంటుంది చెడు ఉంటుంది ఇవేం తెలియకుండానే ఫీల్డ్. సినిమా వాళ్ళందరూ మంచి వాళ్ళండి. మంచి వాళ్ళేనా? సినిమా వాళ్ళందరూ మంచి వాళ్ళే. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు? ఆయన మంచి ఆయన కాదు. ఆయన ఒక్కరు మంచివారు కాదు, మిగతా వాళ్ళందరూ మంచి వాళ్ళనే అంటారు. మంచివారే. మీ అమ్మ నాన్న ఇప్పుడు లేరా మీతో? మా నాన్నగారు 2007లో చనిపోయారు. మా నాన్నగారు చాలా మంచివారు. మా అమ్మ 2009లో చనిపోయింది. మా అమ్మ చాలా మంచిది. తర్వాతనేమో నా తమ్ముడు భార్య పిల్లలు మంచివారు. వాళ్ళు వేరే దగ్గర ఉన్నారు. నేను ఇక్కడ ఫిలిం నగర్ బస్తీలో ఒక రూమ్లో రెంట్కుంటున్నాను. అమ్మ అడగొచ్చు అడగరాదు మరి మీ వైవాహిక జీవితం? మా నాన్నగారు రిటైర్ అయిన డబ్బంతా నాకే పెట్టి పెళ్లి చేశారు 1996న. కన్య వివాహ మండపం అని మ్యారేజ్ బ్యూరోస్ ఉంటుంది కదా, దాంట్లో చూస్ చేస్తే సూరిబాబు అని ఒక ఆయన చూస్ చేశారు. ఆయన బాయిలర్ ఇంజనీర్ అని చెప్పారు. తర్వాత మా నాన్నగారు 5 లక్షలు ఆయనకి ఇచ్చారు. 5 లక్షలు పెళ్లికి ఖర్చు పెట్టారు. ఇక్కడే యూసుఫ్గూడ సవేర్ ఫంక్షన్ హాల్లో చాలా గ్రాండ్గా చేశారు. ఆయన నాకు ఎవరూ లేరంటే ఆయన పెళ్లి ఖర్చులు కూడా మా నాన్నగారే పెట్టారు. అలా చేశారు. చేస్తే తిలకనగర్లో ఇల్లు తీసి పెడితే ఆయన వేరే భార్య పిల్లల్ని పెట్టుకొని పెళ్లి చేసుకున్నాడని తెలిసింది. నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. ఆ తర్వాత కేసు నడిచింది. ఆయన కూడా ఈ సినీ ఫీల్డ్లోనే కుక్క పద్మ భర్తనని మేనేజర్ అయ్యాడు. అతని మొదటి భార్య కూతురు కూడా ఆర్టిస్ట్ అయిపోయింది నా పేరు మీద. మీరు మాత్రం ఇలా ఉండిపోయారు. ఇంకా డైవర్స్ వచ్చింది. పెళ్లి కాదు షూటింగ్ అని కొట్టిపించుకుని డైవర్స్ వచ్చేసింది. ఇంకా అతని మొదటి భార్య పిల్లలు వాళ్ళకి సపోర్ట్ అయింది. నాది పెళ్లి కాదు అని కొట్టేశారు. దాచిపెట్టుకుని మిమ్మల్ని పెళ్లి చేసుకుని పెళ్లి కాదు షూటింగ్ అని కొట్టేశారు. భార్య పిల్లల్ని పెట్టుకొని పెళ్లి కాలేదని చేసుకున్నాడు అనమాట. ఇంకా ఆ తర్వాత నాకు పిల్లలు లేరు, నేను గొడ్రాల్ని, హస్బెండ్ లేడు, డైవర్స్ వచ్చేసింది. ఇది పరిస్థితి. తర్వాత అమ్మ నాన్న చనిపోయారు. ఇక్కడ ఫిలిం నగర్ బస్తీలో ఒక రూమ్ రెంట్కి తీసుకున్నాను. తీసుకొని మళ్ళీ ఏమైనా మంచి వేషాలు వస్తాయేమో, బామ్మ వేషం నేను ఎక్స్పెక్ట్ చేసేది బామ్మ, లేకపోతే అమ్మ కూడా నేను అనుకోవడం లేదు బామ్మ. అవునమ్మా, ఎందుకంటే కాలం మరి అమ్మలు హీరోయిన్ అంత అందంగా ఉండాలి, అంత చిన్నవాడు 30 ఏళ్ళు కావాలి అమ్మ క్యారెక్టర్ కన్నా అడుగుతున్నారు. అట్లా ఉంది పరిస్థితి. అందుకే నేను బామ్మ వేషం, ఒక మంచి వేషం కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మళ్ళీ సినిమా వాళ్ళని కోరుతున్నాను నాకు ఒక బామ్మ వేషం లేకపోతే ఒక మంచి వేషం కుదిరితే అమ్మ వేషం కూడా ఇవ్వమని కోరుతున్నాను అనమాట. మీరు ఆల్రెడీ ప్రూవ్డ్ యాక్టర్. మీరు మిమ్మల్ని కొత్తగా ఎవరి ఆడిషన్ అడగాల్సిన అవసరం లేదు. అప్పటి వాళ్ళ మెచ్చారు మీ యాక్టింగ్ అంటే మామూలు యాక్టర్ అయ్యి ఉండరు, మళ్ళీ డాన్సర్. మీరు ఇంత టాలెంట్ ఉండి ఇంత గ్యాప్ తీసుకోకుండా మధ్యలో మీరు ఎందుకు ట్రై చేసుకోలేదు? అంటే మ్యారేజ్ అయింది కదా, మ్యారేజ్ అయ్యి అది డిస్కంటిన్యూ అయిపోయింది. తర్వాత ఒక దుష్ట శక్తి రానేలేదు. తర్వాత మళ్ళీ ఏంటంటే ఆడపులి సినిమా, దాంట్లో జయసుధ గారి సిస్టర్గా చేశాను. తర్వాత రాకీ, పాత రాకీ అనమాట, జయప్రద గారి సొంత సినిమా, దాంట్లో జయప్రద గారి సిస్టర్గా చేశాను నేను. తర్వాతనేమో నేను మోహన్ బాబు గారి సిస్టర్గా ఒక 3 సినిమాలు చేశాను. తర్వాతనేమో మా తెలుగు తల్లి, పరుచూర్ బ్రదర్స్, దాంట్లో 5వ హీరోయిన్గా ఇచ్చారు నాకు. తర్వాతనేమో పందిరి మంచం అనే ఒక సినిమా చేశాను. దాంట్లో వచ్చేసి ఓంకార్ గారు అని ఒక ఆయన ఉన్నారు కదా, ఆ ఓంకార్ గారి భార్యగా చేశాను. దాంట్లో కూడా ఒక 3వ హీరోయిన్గా వస్తుంది అనమాట, పరాశక్తి. ఇలాగ ఒక 30 మూవీస్ దాకా మంచి క్యారెక్టర్స్, సిస్టర్ వేషాలు చేశానండి. మీరు చేసిన సినిమాలు ఇంత బాగుంది, అందరూ మంచి వాళ్ళే అంటున్నారు. మీరు పెద్ద పెద్ద వాళ్ళతో కలిసి పనిచేశారు. వాళ్ళని ఎవరైనా అంటే ఆ ఫ్రెండ్ సర్కిల్ ఏమైనా కంటిన్యూ అయిందా? మీతో స్నేహంగా ఉండేవాళ్ళు అనుకుంటా కదా అప్పట్లో, జయప్రద గారు, పరచూరి గారు, లేకుంటే మీరు సినిమాలో చేసినప్పుడు అక్కడ యాక్టింగ్లో ఫ్రెండ్స్ అవుతారు కదా, వాళ్ళని ఎప్పుడైనా అప్రోచ్ అయ్యారా? నాకు అవకాశం ఇప్పియండి మీరు ఏదైనా సినిమా చేస్తే అని. అడిగాను, చెప్తామన్నారు. తర్వాత దొరబిడ్డ సినిమాలో రాజశేఖర్ సిస్టర్గా చేశాను నేను, దొరబిడ్డ సినిమా. ఇప్పుడు వాళ్ళంతా గొప్ప పొజిషన్లో ఉన్నారు కదమ్మా. మీరు ఎవరెవరితో పనిచేస్తారో వాళ్ళందరూ ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా మంచి పొజిషన్లో ఉన్నారు. వాళ్ళని ఎప్పుడైనా అప్రోచ్ అయ్యారా వెళ్ళి? అడిగాను, చెప్తామన్నారు. చిరంజీవి గారిని కలిసారా? అసలు నన్ను జనాలే మర్చిపోయారు. అసలు వాచ్మెన్స్ లోపలికి పంపించాలి కదా, కానీ చిరంజీవి గారు చాలా మంచివారు. కలిస్తే ఆయన నాకు ఇస్తారు వేషం. నన్ను లోపలికి వాచ్మెన్స్ పంపిరనమాట. దానికి చిరంజీవి గారికి మీరు ఇలా నిజంగా వచ్చారని తెలిస్తే ఖచ్చితంగా సాయం చేస్తారు. తెలిసే అవకాశమే తెలియదు, వాళ్ళకి తెలియదు కదా.
అది నిజమే. మంచివారు, చిరంజీవి గారు మంచివారు. సెట్ లో ఎలా ఉండేవారు అప్పుడు యాక్టింగ్ అప్పుడు? ఇప్పుడు అది స్టార్టింగ్ డేస్ కదా ఆయనకు కూడా, ఎలా ఉండేవారు? మొండిఘట్టం సినిమాలో హీరో చిరంజీవి గారు సిస్టర్గా చేశాను. ఆయనకి నాకు ఒక పాట కూడా ఉంది, బలబల చెల్లెమ్మ అందరికాడు అలానే ఒక పాట. అయితే దాంట్లో ఆయన అంటే ఆయన మేకప్ ఆయనది కాకుండా తోటి ఆర్టిస్టులు కూడా చూస్తారు, ఈ అమ్మాయికి మేకప్ చెయ్యండి, ఇక్కడ సరిగ్గా లేదు, అక్కడ సరిగ్గా లేదు, టచ్ అప్ ఇవ్వండి అని. అలా యాక్టింగ్ కూడా చెప్తారు ఆయన. చాలా మంచివారు. ఇక్కడ సినిమాలో మేనేజర్స్ అని ఉంటారు, ఇప్పుడు కాస్టింగ్ డైరెక్టర్స్ ఉంటారు. దాని గురించి చెప్పాలి నేను. అప్పుడు కాలంలో ఏముండేది, మేనేజర్స్, కో డైరెక్టరు, అసిస్టెంట్ డైరెక్టర్లు వీళ్ళే మెయిన్. తర్వాత డైరెక్టర్ గారు చూస్తారు, వాళ్ళు చేతిలోనే ఉండేది వేషాలు, తర్వాత డైరెక్టర్ గారి చేతిలో ఉండేది. ఇప్పుడు ఏంటో కాస్టింగ్ డైరెక్టర్ అని అంటున్నారు, వాళ్ళ చేతిలో ఉంటుంది. వాళ్ళు దయదల్చి పలానా ఆర్టిస్టు ఫిలిం నగర్ బస్తీలో ఒక రూమ్లో ఉంటుంది అని వాళ్ళు చెప్తేనే ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్స్కి తెలుస్తుంది. మరి వాళ్ళు చెప్పకపోతే ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్స్కి తెలియదు కదా. అలాగా ఇప్పుడు మనం వెళ్ళినా కూడా, సార్ నేను ఒకప్పుడు వేషం చేశాను, ఏదైనా వేషం చెప్పండి సార్ అని అంటే, మా కాస్టింగ్ డైరెక్టర్ ఉన్నారు, ఆయన్ని కలవమ్మా, ఆయనకి ఫోన్ నెంబర్ ఇవ్వమ్మా అని అంటారనమాట. ఇప్పుడు ఏంటంటే కాస్టింగ్ డైరెక్టర్ దయదలిచి ఆయన పిలిస్తేనే మనం డైరెక్టర్ దగ్గరికి ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళగలం. ఆయన దయదలిచి పిలవలేదనుకో అంతే, ఆయన చేతిలో ఉందన్నమాట. ఇప్పుడు అంతా కాస్టింగ్ డైరెక్టర్సే చూస్తున్నారు. ఆ కాస్టింగ్ డైరెక్టర్స్కి నేను ఎవరో తెలీదు, అసలు నా గురించి వాళ్ళు పట్టించుకోరు. మీ యూట్యూబ్లో మీవి వీడియోస్ ఉండుంటాయి కదా, కనీసం కుక్క పద్మాని మీరు సెర్చ్ చేయండి అని ఒకసారి రిక్వెస్ట్ చేసే ప్రయత్నం రిక్వెస్ట్ చేసినా కూడా వాళ్ళు నీ ఏమైనా అప్పటి కాలంలో ఎలా ఉండేది, ఏమైనా ఏమనుకోవద్దండి నేను చెప్తున్నాను. అప్పటి కాలంలో డైరెక్టర్ గారిని కలిసేవాళ్ళం వేషం కోసం. దాసనారాయణరావు గారు అంటే మేము వెయిట్ చేసి కలిస్తే ఆయన నచ్చి వేషం ఇచ్చేవారు. తర్వాతనేమో కో డైరెక్టర్ని, అసిస్టెంట్ డైరెక్టర్ని కలిసేవాళ్ళం. మేనేజర్స్ వాళ్ళే రథసారథులు, వాళ్ళు ఇంట్రెస్ట్తో ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఎవరో కాస్టింగ్ డైరెక్టర్ ఉంటారు, ఆయనకి మూడొచ్చి ఆయనకి ఇంప్రెషన్ అయితేనే ఆయన డైరెక్టర్ దాకా తీసుకెళ్తారు, ఆ సినిమా ఆఫీస్ దాకా మమ్మల్ని ఆలోచిస్తారు. వాళ్ళు లోపలికి వెళ్ళనివ్వరు అసలు. అదేమంటారు, బట్టులు ఆపినట్టుగా లోపలికి వెళ్ళనివ్వరు వాళ్ళు, మీరు లోపలికి రావద్దండి అని. మరి డైరెక్టర్ గారికి మేము తెలియాలి కదా, లోపలికి వెళ్ళనిస్తేనే కదా మమ్మల్ని. వాళ్ళే మెయిన్ అయిపోయారు. నన్ను అడిగితే కాస్టింగ్ డైరెక్టర్ హై పవర్ అయిపోయింది. దాసరి గారు ఉన్నప్పుడు కలిసారు ఆయన్ని? దాసరి గారిని మేము అప్పుడు ఉన్నప్పుడు ఆయన సినిమాలు నేను 3 సినిమాలు చేశాను. నేను వాడది ఉమ్మగాడి చేశాను బాలాజీ పక్కన. తర్వాతనేమో మళ్ళీ బాలాజీ పక్కనే ఒక సినిమా చేశాను. ఆయన సొంత సినిమాలు ఆయన సిస్టర్గా చేశాను. తర్వాత ముద్దులు మామయ్యలో బాలాజీ పక్కన చేశాను. ముద్దులు మేనలులో కూడా బాలాజీ పక్కన చేశాను. అలాగనమాట. ఇప్పుడు మీరు సినిమాలే కాకుండా అమ్మ, సినిమాలు అంటే ఎలా అయిపోయిందంటే, ఒక సినిమా ఒకప్పుడు ఒక హిట్ వస్తే 50-100 సినిమాలు చేసేవాళ్ళు వాళ్ళు. అవును. కానీ ఇప్పుడు ఒక హిట్ వస్తే మళ్ళీ కొత్త ఫేస్ని వెతుకుతున్నారు. అంటే గ్యారంటీ లేదు ఇండస్ట్రీలో. మీరు సీరియల్స్ ఎందుకు ట్రై చేయట్లేదు? ఒక సీరియల్ని తీసుకుంటే మీకు నేను చెప్పరాదు, మీరు ఫుడ్కు అన్నింటికి ఇంకా వాళ్ళు చూసుకుంటారు, మీరు ఇబ్బంది పడుతున్నారు భోజనానికి కూడా. ఒక సీరియల్ అవకాశం బామ్మగా మీరు ఎలాగో సిద్ధంగా ఉన్నారు. తెలుగు సీరియల్స్ ఒకసారి స్టార్ట్ అయితే ఒక 2-3 years గ్యారంటీ ఉంటుంది. ఫుడ్ వాళ్ళే చూసుకుంటారు, ఎంచక్క ఒంటరితనం లేకుండా అక్కడే గడపచ్చు మీరు. అలా సీరియల్స్ అది కూడా చెప్తున్నా. సినిమా వాళ్ళందరూ చాలా మంచి వాళ్ళు అండి, డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ అందరూ చాలా మంచివారు. వాళ్ళకి సినిమా వాళ్ళ దాకా నన్ను అసలు వెళ్ళనీయడం లేదనమాట. ఒకటి దానికి కాస్టింగ్ డైరెక్టర్సే మెయిన్. మళ్ళీ ఆ తర్వాతనేమో మన ఈటీవీ, జీటీవీ, మా టీవీ, జెమినీ టీవీ వాళ్ళు కూడా చాలా మంచోళ్ళు. వాళ్ళు కొత్త పిల్లలు, కొత్త స్టాప్ పిల్లలు, మీలాగే చిన్న పిల్లలు, వాళ్ళకి తెలియదు కదా కుక్క పద్మ అంటే ఏంటి. ఈ కాస్టింగ్ డైరెక్టర్లే వాళ్ళ దాకా వెళ్ళనీయడం. అక్కడ కూడా కాస్టింగ్ డైరెక్టర్లే, కాస్టింగ్ డైరెక్టర్లే అక్కడ కూడా ఈటీవీలో, జీటీవీలో, మా టీవీలో, జెమినీ టీవీలో వేషాలు రావాలన్నా వాళ్ళే ముందు. ఏం లేదు, సీరియల్స్లో వేషాలు కావాలంటే కాస్టింగ్ డైరెక్టర్ పెట్టేస్తారు, చూసుకో నువ్వే. సినిమాకి కావాలన్నా కాస్టింగ్ డైరెక్టర్ పెట్టేస్తారు. ఆ కాస్టింగ్ డైరెక్టర్స్కి నేను ఇష్టం లేదు. అంటే ప్రొడ్యూసర్ దాకా వెళ్ళలేకపోతున్నాను. ఈటీవీ, జీటీవీ, మా టీవీ, జెమినీ టీవీ వాళ్ళ తీసే వాళ్ళ దాకా నా పేరు వెళ్ళడం లేదు, నేను వెళ్ళలేకపోతున్నాను, వెళ్ళనీయడం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు.
ఇప్పుడు మీరు ఎటువంటి సహాయం వద్దు, నాకు నేను డబ్బులు ఇచ్చినా తీసుకుని నాకు అవసరం లేదు, నాకు అవకాశమే కావాలంటున్నారు కదా. నేను అంటున్నానండి, నాకు ఒక వేషం ఇచ్చి ఇంత డబ్బు ఇచ్చి ఫుడ్ పెట్టమని కోరుతున్నాను, సినిమా వాళ్ళని కానీ సీరియల్స్ వాళ్ళు కానీ. అంతే తప్ప మీరు ఊరికే డబ్బులు అయితే వద్దంటారు. వద్దు. ఇంత సెల్ఫ్ రెస్పెక్ట్, ఇప్పుడు ఒంటరిగా ఉన్నారు, ఎక్కడో ఫిల్మ్ నగర్ బస్తీలో ఒక చిన్న రూమ్లో ఉంటున్నారు. అప్పుడు హీరోయిన్గా అంటే ఆ క్రేజ్ వేరు కదా, చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అసలు లైఫ్? అసలు జనాలు ఎవరు నన్ను ఆర్టిస్ట్గా గుర్తుపట్టడం లేదు. నేను ఆర్టిస్ట్ అంటే ఈ పిచ్చిది ఏం ఆర్టిస్ట్ అని అనుకుంటున్నారు. నేను కూడా నేను ఆర్టిస్ట్ని, ఇది చూడండి అది చూడండి అని చెప్పడం లేదు. ఓహో అలానే, అవునులే అని వెళ్ళిపోతాను అనమాట. ఇంకా సినిమా వాళ్ళని నేను చెప్పానుగా, క్యాస్టింగ్ డైరెక్టర్లు రాని పోనివ్వరు లోపలికి. ఒకళ్ళు ఎవరైనా సడన్గా ఏ మేనేజర్ కలిసి ఏమ్మా బాగున్నావా అని అంటే నన్ను గుర్తుపడతారు వాళ్ళు. అంటే వాళ్ళకి తెలుసు కదా నా ఫేస్, నా ఆకారం. ఇప్పుడు మీకు టచ్ లో లేరు, అప్పట్లో మీకు చేసిన వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు? అంటే అందరూ చిన్నపిల్లలు వచ్చేసారు, అందరూ మారిపోయారు. నా ఏజ్ వాళ్ళు రిటైర్మెంట్ అయిపోయారు. ఇప్పుడు ఈటీవీ, జీటీవీ, మా టీవీ, జెమినీ టీవీ స్టాప్ వాళ్ళైనా నా ఏజ్ వాళ్ళు రిటైర్మెంట్ అయిపోయారు. అందరు పిల్లలు వచ్చారు. ఆ పిల్లలకి నేను తెలియదు కదా. సినిమా వాళ్ళకి కూడా ఇప్పుడు న్యూ జనరేషన్ హీరోలకి, న్యూ హీరోలకి నేను తెలియదు, న్యూ జనరేషన్ డైరెక్టర్స్కి నేను తెలియదు అనమాట. మీ ఇంటర్వ్యూ ద్వారా కొత్త డైరెక్టర్స్ని చేతులు మొక్కి కోరుతున్నాను, ఏదైనా బామ్మ వేషం ఇచ్చి ఇంత ఫుడ్ పెట్టమని కోరుతున్నాను. నేను ప్లేస్కి కష్టపడుతున్నాను, ఫుడ్ కష్టపడుతున్నానని కోరుతున్నాను. తప్పకుండా అమ్మ, మేము కూడా మ్యాగ్నా నుంచి మనస్ఫూర్తిగా ఈ షో చూస్తున్న డైరెక్టర్స్, ఒకవేళ కుక్క పద్మమ్మతో యాక్ట్ చేసిన ఎంతోమంది పెద్ద హీరోలు కూడా చూస్తూ ఉండొచ్చు, సినిమా ఫీల్డ్కి సంబంధించి ఎంతోమంది చూస్తూ ఉండొచ్చు, సీరియల్స్కి సంబంధించిన వాళ్ళు, షార్ట్ ఫిల్మ్స్, ఇలా మీరు రకరకాలుగా ఇప్పుడు సోషల్ మీడియా కూడా స్ప్రెడ్ అయింది. ఎందులో ఒక క్యారెక్టర్ ఉన్నా తనకి కొంచెం భోజనం, ఒక చిన్న అవకాశం ఇచ్చి కొంత డబ్బిస్తే తను కొంచెం నిలదొక్కునే అవకాశం ఉంది. కనుక దయచేసి కుక్క పద్మ గారికి అవకాశాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. చెప్పండి అమ్మా. నమస్తే అండి, నా పేరు కుక్క పద్మ. నా ఫోన్ నంబర్ 9392638437. నా ఫోన్ నంబర్ 9392638437. నేను ఫిల్మ్ నగర్ బస్సులో ఒక రూమ్లో రెంట్కున్నాను, హైదరాబాద్లోనే ఉన్నాను. కాబట్టి ఒక వేషం ఇచ్చి ఇంత ఫుడ్ పెట్టవాళ్ళని, సినిమా వాళ్ళని, సీరియల్స్ వాళ్ళని కోరుతున్నాను. సినిమా వాళ్ళందరూ మంచోళ్ళు, సీరియల్స్ వాళ్ళందరూ మంచోళ్ళు, నాకు తల్లి తండ్రుల్లాగా. కుక్క పద్మ. నా ఫోన్ నంబర్ 9392638437. ఫిల్మ్ నగర్లో ఒక రూమ్లో, చిన్న రూమ్లో రెంట్కుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. తప్పకుండా అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.